श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः हरि ओम तत्सत् దృగ్దృశ్య వివేక గడిచిన సత్సంగంలో 10వ శ్లోకం వరకు మనం అర్థాన్ని చూసాము. మరొకసారి ఆ 10వ శ్లోకాన్ని చదువుతాను. అహంకారలయే సుప్తౌ భవేద్దేహోప్యచేతనః అహంకార వికాసార్థః స్వప్న సర్వస్తు జాగరః. ప్రతి మనిషికి కూడా మనకు 3 రకాల గుర్తింపులు ఉన్నాయని మనం గుర్తించాలి. గుర్తింపు అంటే ఐడెంటిటీ. ఎందుకంటే నాకు 3 శరీరాలు ఉన్నాయి, లోకంలో కూడా 3 కాలాలు ఉన్నాయి, నాకు 3 అవస్థలు కూడా అనుభవపడుతున్నాయి అని ఉన్నట్లుగా మన గుర్తింపు కూడా 3 రకాలుగా ఉంటుంది. మొదటి గుర్తింపు ఏమిటంటే ఐడెంటిటీ, ఫిజికల్ ఐడెంటిటీ, స్థూలమైనటువంటి ఐడెంటిటీ గుర్తింపు. అంటే ఏమిటి? నేను మనుష్య జాతికి చెందిన వాడిని. జాతి అనగానే వేరే విధమైన తప్పు అభిప్రాయం రాకూడదు. మనుష్య జాతి, జంతు జాతి, వృక్ష జాతి అని ఉన్నాయి కదా. కాబట్టి నేను మనుష్య జాతిలో చెందిన వాడిని. అలాగే నేను నా స్వభావమునకు తగినట్లుగా ఒక వర్ణమునకు చెందిన వాడను. సత్వరజస్తమో గుణంగల యొక్క కాంబినేషన్ వలన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటువంటి స్వభావం గుణములు నాలో ఉన్నందున నేను ఆ వర్ణమునకు చెందిన వాడను. అలాగే ఆశ్రమ ధర్మము చూస్తే నా వయసుకు తగినట్లుగా నేను చదువుకుండే పిల్లవాడినైతేనేమో బ్రహ్మచర్య ఆశ్రమము, ఆ తర్వాత మధ్య వయసు వచ్చేసిందంటే పెళ్లి చేసుకునే వయస్సు కుటుంబస్తుడిని నేను. తర్వాత రిటైర్ స్టేజ్ వచ్చిందంటే వానప్రస్థుడను నేను. బాగా వృద్ధాప్యం వచ్చేసరికి నేను సన్యాసుడను. ఈ లెక్క తెలుసో తెలియదో కానీ మన వయసు మాత్రం అందరికీ దశలు వస్తూనే ఉన్నాయి, అందరికీ వస్తాయి. కాబట్టి ఈ విధముగా మొదట నేను ఇప్పుడు ఏ వయసులో ఉన్నాను, ఏ స్వభావంతో ఉన్నాను, నేను మనుష్యుడిగా ఉన్నాను అని చెప్పి గుర్తించి మొదల్లో ఫిజికల్ ఐడెంటిటీ గుర్తింపు. ఈ శరీరం అనే ఫిజికల్ ఐడెంటిటీతో పాటుగా కల్చరల్ ఐడెంటిటీ కూడా ఉండాలి, లేక సోషల్ ఐడెంటిటీ అంటారు. సరేనా? ఆధ్యాత్మికమైన ఐడెంటిటీ రెండోది తర్వాత వస్తాను. నేను మొదలు జనరల్గా చెప్తున్నాను మీకు. పోయిన 2 వారాలుగా మాట్లాడినటువంటి ఈ 3 రకాల సాక్షులు, దానిలో మధ్యలో ఉన్నటువంటి అహంకారముతో కూడినటువంటి ఈ మనస్సు అనేటువంటిది రెండో సాక్షి. ఇది ఇటువైపు అటువైపు మొదటి సాక్షికి మూడో సాక్షికి కనెక్షన్ ఇస్తూ బ్రిడ్జ్ లాగా ఉన్నది. మనందరికీ అసలు సంసారంలోనికి రావటానికి కానీ, వచ్చిన తర్వాత ఇక్కడ సుఖ దుఃఖాలను అనుభవించటానికి కానీ, బాధపడటానికి కానీ, తాపత్రయపడటానికి కానీ, ఆశపడటానికి కానీ అన్నిటికీ కారణమైనటువంటిది ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ అహంకారముతో కూడినటువంటి మనస్సు. కాబట్టి అది తర్వాత అది విషయం మాట్లాడేది. కాబట్టి నేను ఇప్పుడు జనరల్గా చెప్తున్నాను. సో గ్రాస్ గుర్తింపు ఐడెంటిఫికేషన్. తర్వాత రెండోది ఏం చెప్తున్నాను? కల్చరల్ ఐడెంటిఫికేషన్ అన్నాను. నేను ఎటువంటి సంప్రదాయము, సంస్కృతి, ధర్మమును చెందిన వాడను. ఇక్కడ పూర్వకాలంలో
అనేక మంది జీవించినటువంటి ఆ ఋషులు వాళ్ళ పరంపరకు నేను చెందినవాడను. నేను ఈ పుణ్యభూమి అయినటువంటి భారతదేశంలో పుట్టాను. ఈ వేద భూమిలో పుట్టాను. కాబట్టి ఈ వేదాలనేటువంటివి అన్ని కాలాలలో, అన్ని చోట్ల అందరికీ సరిపడే విధముగా కొన్ని విషయాలను వివరించి చెప్పినయి. అది ఎవరో రాసిన పుస్తకం కాదు. కాబట్టి నేను ఇటువంటి సనాతన ధర్మమునకు చెందిన వాడను అని చెప్పి నా కల్చరల్ ఐడెంటిటీని గుర్తు చేసుకోవాలి. అది తెలియాలి. సరి రెండిటికంటే అసలు ఐడెంటిటీ, అసలు గుర్తింపు, అసలు నేనెవడును? నేను పుట్టాను, వచ్చాను కాబట్టే కదా ఈ శరీరముతోటి స్థూల గుర్తింపు ఐడెంటిటీ. తర్వాతనే కదా ఇక్కడ పుట్టాను, ఈ దేశంలో పుట్టాను, ఈ ధర్మంలో పుట్టాను కాబట్టి ఆ కల్చరల్ ఐడెంటిటీ. కానీ అస్సలు ఐడెంటిటీ ఏమిటి అని నేను అడిగితే క్వశ్చన్ దానికి పారమార్థిక గుర్తింపు, మై స్పిరిచువల్ ఐడెంటిటీ, నిజముగా నేను ఎవడను. ఈ 3 రకాలైనటువంటి గుర్తింపులు మనకు తెలియాలి. ఇక్కడ ఆచార్యులు వారు క్రమముగా మొదట స్థూల ఐడెంటిఫికేషన్లో నుంచి మొదలుపెట్టి చెప్తున్నారు. ఇప్పుడు దీన్ని శుద్ధ పరముగానే అప్లై చేసుకోవాలంటే ఈ మధ్యలో కల్చరల్ అనేటువంటిది మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ ఆ కల్చరల్ ఐడెంటిటీ అది గురించి అంటే ఇక్కడ నేను మాట్లాడకుండా నేరుగా మీకు ఉపయోగపడుతున్నటువంటి ఉపాధిగా ఉన్న ఈ శరీరము, ఉపాధిగా ఉండి ఉపయోగపడుతున్న నీ మనస్సు, ఈ 2 పెట్టుకునే కదా నువ్వు ఇక్కడ ఈ లోకంలో వ్యవహారం చేస్తున్నావు. ఈ వ్యవహారం చేసేటప్పుడు నీకు చిక్కులు వస్తున్నాయి, మోహం వస్తున్నది, దుఃఖం వస్తున్నది, భయం వస్తున్నది. కాబట్టి దీనికి పరిష్కారం ఏమైనా ఉందా అని ఆలోచించి చింతించేవాడికి ఈ వేదములు, ఉపనిషత్తులు, ఈ పుస్తకాలన్నీ కూడా మన ఆధ్యాత్మిక గ్రంథాలు దోవ చూపుతాయి, సమాధానాన్ని ఇస్తాయి. అలా వివరిస్తున్నప్పుడు 10వ శ్లోకంలో ఆచార్యులు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ అహంకారము మనస్సు గురించి కదా మాట్లాడుతున్నాము. ఆ అహంకారము మనస్సు అనేటువంటిది బాగా వికసించి బయట ప్రపంచముతోటి స్థూల శరీరము పెట్టుకొని స్థూల ప్రపంచముతోటి గుర్తింపు ఐడెంటిఫై అయినప్పుడు జరిగేటువంటి వ్యవహారం ఒకటి ఉంది. దాన్ని జాగ్రత్త అవస్థ అంటాము కదా. అది జరగడానికి కారణం ఈ మనస్సే. మనస్సు ఇంద్రియము మూలముగా, ఇంద్రియములు విషయముల పక్కం. రెండో అవస్థ ఏమిటి? మధ్యలో కొంతసేపు ఈ వ్యవహారము జాగ్రత్త ప్రపంచంలో మెలుగుతో అన్ని పనులు చేసిన తర్వాత అలసిపోయి ఈ మనస్సు కొంచెం నేను విశ్రాంతి తీసుకుందాం, ఈ బయట స్థూలమైన ప్రపంచం నాకు వద్దు అని చెప్పి అది స్వప్నంలోకి వెళుతుంది. ఆ స్వప్నంలోకి వెళ్ళినప్పుడు బయట ప్రపంచం ఏమీ లేదు. ఆ బయట ఇంద్రియములు కూడా అక్కడ ఈ ఇంద్రియములు పనిచేయట్లేదు. ఈ బయట వస్తువులు ఏమీ లేవు. కానీ ఆ అహంకారంతో కూడినటువంటి మనస్సు ఉన్నది. అది తనకు తానే అక్కడ తనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అనుభవాలలో నుంచి అది ఆడుకుంటూ దాంతో కళను చూస్తుంది, కళని ప్రొజెక్ట్ చేసుకుంటుంది, కళని ప్రొజెక్ట్ చేసింది లేక డిస్ప్లే చేస్తుంది. డిస్ప్లే చేయటం అంటే లోపల ఉన్న ఆలోచనలే ఆ వస్తువులన్నిటిని డిస్ప్లే చేసినట్లుగా ఇంతకుముందు చూసినటువంటి అనుభవపడినటువంటి ఆ వస్తువులు ఇవి అన్ని కలిపేసి కొంచెం తమాషాగా ఆడుకుంటుంది. అందుకనే కళలన్నీ తమాషాగా ఉంటాయి. ఏం తమాషా అంటే అది కళలో ఏవేవో మనం చూడనివి, మనకు గుర్తు లేనివి కూడా ఏదో జరిగినట్లుగా అనిపిస్తాయి కదా. మనిషి నేను, కానీ నాకు కొమ్ములు ఉన్నట్లుగా అనిపించినాయి కదా. ఎందుకంటే పోయిన జన్మలో లేక నేను దున్నపోతుగాను ఆవుగాను పుట్టుండొచ్చు. ఆ గుర్తింపు, ఆ వాసన సరేనా. ఇట్లా ఈ ఐడెంటిఫికేషన్ అవుతుంది కళలో. అన్ని జంబ్లింగ్గా ఉంటాయి. అందుకని అర్థం లేకుండా అనిపిస్తుంది చాలా కళలు. ఓకే.
పోయిన జన్మలో కోతిగా పుట్టి ఉంటే ఈ జన్మలో నేను మనిషిగానే ఉన్నాను, కానీ నాకు తోకున్నట్లుగా కల వచ్చిందని. లేకపోతే నేను ఎప్పుడు ఏనుగు ఎక్కిందే లేదు, కానీ ఇప్పుడు ఏనుగునెక్కి రాజులాగా అంబారీలో కూర్చొని వెళ్తున్నానంటాడు. ఏదో జన్మలో రాజాగా ఉండుండొచ్చు. కాబట్టి ఇట్లా కళలో ఏమేమి కాంబినేషన్లు వస్తాయి, ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి అనేటువంటిది మన చేతుల్లో లేదు, మనకు తెలియదు. మనసు దాని ఇష్టం ప్రొజెక్ట్ చేసుకుంటుంది. సరే, అది కూడా కొంచెంసేపు అట్లా చూసిన తర్వాత ఇంకా అలిసిపోయి చాలు అని చెప్పి అన్ని ఆ బాక్స్ అంతా మూసేసి ఆ టాయ్స్ అన్నిటినీ తీసుకొని పిల్లవాడు ఎట్లయితే మళ్ళీ డబ్బాలో వేసేసి నిద్రపోతాడో, ఆ టెడ్డీ బేర్ని చేతిలో పెట్టుకుని అట్లాగే నిద్రపోతాడు. ఇంకా ఆ తర్వాత టెడ్డీ బేర్ అమ్మ తీసేస్తుంది, తెలియదు వాడికి ఉందా లేదా అని. అలాగా శరీరము, వస్తువులు, ప్రపంచము, పొసెషన్స్, రిలేషన్స్ అన్నిటినీ మనం వదిలేసేసి నేను నా స్వరూపంలోకి వెళ్ళిపోవాలని చెప్పి అక్కడ అహంకారము మనస్సు తత్కాలమునకు అది ఆ కారణ శరీరంలో అణిగిపోతుంది. అప్పుడు నిద్రకి వెళతాం. ఇప్పుడు ప్రొజెక్ట్ చేసి బయటికి వచ్చింది జాగ్రత్త అవస్థలోనూ ఆ అహంకార మనస్సే, కళని చూసింది అహంకార మనస్సే. నిద్రలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అది ఏమీ లేదు, నాకేమీ గుర్తులేవు, శూన్యముగా ఉంది, బాగా సంతోషముగా ఉందని అక్కడ కూడా భావించేది, అక్కడ ఒక థాట్ రూపంలోనే అది ఆ మనసు తెలుసుకుంటుంది. కాబట్టి ఇట్లా ఈ విషయాన్ని ఇది మాట్లాడి ఇప్పుడు మనం 11వ శ్లోకానికి వెళ్ళేటప్పుడు ఒక పాయింట్ని గుర్తు చేసుకోవాలి. ఆచార్యులు వారు 6వ శ్లోకంలో ఈ మనస్సును గురించి మొదటిసారిగా అక్కడ చెప్తున్నప్పుడు దీంట్లో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ద్రవ్య అంశము, ద్రవ్యం అంటే గ్రాస్, దాని యొక్క పదార్థం, ముడి పదార్థం అంటాం కదా, అట్లా మనస్సు. పదార్థం అంటే ఏదో ఇక్కడ లడ్డులాగా జిలేబీలాగా కనిపిస్తుంది అనుకోకండి. చెప్పాను కదా ఆ రోజు, సూక్ష్మ పదార్థం, చాలా సటిల్. సరే, మొత్తలో ఆ పదార్థం అంటే ద్రవ్యము అంటాం దాన్ని సంస్కృతంలో. సో ఆ మనస్సులో అహంకారం, మనస్సు రెండు ఒకటే, అక్కడ ఉన్నాయి కలిసి. మనస్సు అనేటువంటిది రెండు ఒకటే అక్కడే ఉన్నాయంటే అర్థం కావాలి కదా, అందుకనే ఈ రెండు చెప్తున్నారు. మనస్సు అనేటువంటిది జడమైనటువంటి పంచభూతంలో నుంచి వచ్చినటువంటి ఒక సూక్ష్మ పదార్థమే ద్రవ్యము. కానీ ఇది చైతన్యమయ్యి ఇది పనిచేయడానికి కారణమైనటువంటి వృత్తి కూడా అక్కడ చైతన్యం ప్రతిబింబిస్తున్నది అన్నాం. కాబట్టి రెండో అంశం ఏంటి? వృత్తి అంశం. సో ఇప్పుడు ఈ 3 అవస్థలను గురించి చెప్పారు 10వ శ్లోకంలో. అవన్నీ శరీరంలో ఇట్లా మనస్సు అంటే ఇదంతా ద్రవ్య అంశం గురించి ఈ 3 అవస్థలు మనకు అర్థమయ్యేట్టు చెప్పారు. ఇప్పుడు 11వ శ్లోకంలో చూద్దాం. అంతఃకరణ వృత్తిశ్చ చితిశ్చాయైక్యమాగత వాసనా కల్పయేత్ స్వప్నే బోధే క్షైర్విషయాన్ బహిః. ఇప్పుడు ఇక్కడ ఆ మనస్సు ద్రవ్యము, మరి అది ఎలా పనిచేస్తున్నది? ద్రవ్యం అంటే పదార్థం, జడం లాంటిది, కానీ పనిచేస్తున్నది. కాబట్టి ఇప్పుడు ఆ మనస్సు అహంకారం యొక్క ఫంక్షన్ ఏమిటి అని చెప్పి థాట్ గురించి చెప్తున్నారు. ఆలోచన అనేది వస్తుంది కదా, దాన్ని సంస్కృతంలో వృత్తి అంశము అంటారు. కాబట్టి ఇక్కడ 11వ శ్లోకంలో ఆ అహంకారము మనస్సు యొక్క వృత్తి అంశము అనేది ఏంటిదని చెప్తున్నారు. వృత్తి జ్ఞానం లేక అది చెప్పేటప్పుడు ఇక్కడ వృత్తి అంటే ఒక థాట్. అప్పుడు ఆ థాట్ ఏర్పడాలంటే జడంలో ఎట్లా ఏర్పడుతుందండి థాట్? మనస్సు జడమైతే దాంట్లో థాట్ ఎట్లా ఏర్పడుతుంది? ఏర్పడదు. ఇప్పుడు ఈ సెల్ ఫోన్కి తనకు తాను నేను సెల్ ఫోన్ అని తెలియదు. తర్వాత అక్కడ దీంట్లో రింగ్ అయినకోండి, నా పక్కనే ఉంది, ఆ సెల్ ఫోను రింగ్ అవుతుంది దాంట్లో ఉన్న మెకానిజం వలన, కానీ అది నాకు అడగదు, నన్ను తీసుకో,
నన్ను తీసుకో, ఫోన్ కాల్ వచ్చిందని చెప్పి చెప్పదు. అది చూసిన తెలుసుకున్న నేను దాన్ని ఉపయోగిస్తాను. కాబట్టి చేతనమున్నటువంటి నేను ఆ జడమైన ఫోనుని లేక ఏదైనా సరే ఈ క్లిప్పుని పెడతాను పుస్తకానికి. ఈ క్లిప్పు చెప్పదు నన్ను ఈరోజు పెట్టలేదని. పక్కనే ఉన్నా కూడా నన్ను పెట్టలేదు, ఈరోజు మర్చిపోయారు మాస్టర్ గారు అని చెప్తుందా క్లిప్పు? చెప్పదు. ఎందుకంటే అది జడం. అప్పుడు ప్రతి జడము కూడా అందులో చైతన్యం వచ్చి ఏదైనా పని చేయాలంటే, ఉపయోగపడాలంటే ఆ చేతన వస్తువు అయినటువంటిది ఎవరో ఒకళ్ళు ఉంటేనే అది పనిచేస్తుంది. లేకపోతే దాని యొక్క ప్రయోజనము దానికి తెలీదు, ప్రయోజనపడదు. అలాగే ఇక్కడ మనస్సు అనేది జడమైనటువంటి పదార్థము అక్కడ ఎప్పుడూ బ్రహ్మము యొక్క ఆత్మ యొక్క ప్రతిబింబం దాని మీద పడిందో అప్పుడు ఇది చైతన్యం అవుతుంది. ఆ పడినటువంటి ఆ చైతన్యమునకు పేరు, అది వృత్తి రూపములో అది ప్రకాశిస్తుంది, హాట్గా వస్తుంది అక్కడ. కాబట్టి ద్రవ్యాంశం ఉంటే చాలదు, దాంట్లో వృత్తి అంశం ఉండాలి. వృత్తి అంశం ఉండాలి. కాబట్టి వృత్తి అనేటువంటిది ఎక్కడ వస్తుంది? ఏ జడ పదార్థంలోనూ రాదు. దానికి తోటుగా పక్కన చైతన్యంతో కనెక్షన్ ఉన్నప్పుడే వస్తుంది. బల్బులన్నీ ఉన్నా కూడా వెలుగుతాయా ఏంటి? దానికి ఎలక్ట్రిసిటీ కరెంట్ ఉంటేనే వెలుగుతుంది. అలాగా అప్పుడు వృత్తి అంశం ఇది అర్థమైందంటే, ఇప్పుడు ఆ వృత్తి మనస్సు ఉంది. కళ్ళు ఇప్పుడు ఈ ఒక వస్తువుని చూసినాయి. నేను ఇప్పుడు ఈ క్లిప్ చూపించగానే మీరు చూశారు, ఇది బ్లూ క్లిప్ అని కూడా మీకు తెలిసిపోయింది. ఇది ఇంతకుముందు చూడని వస్తువు అయినా కూడా ఇదేంటో చూపిస్తున్నారే అని చెప్పి మీకు ఈ యొక్క గుర్తింపు మనసులో వెళ్ళిపోయింది. క్లిప్ ఇక్కడ ఉంటే మనసులోకి ఎట్లా వెళ్ళిపోయింది? ఎలా వెళ్ళింది? ఏ రూపంలో వెళ్ళిందంటే థాట్ రూపంలో వెళ్ళింది. ఆ థాట్నే అప్పుడు మనసు మాత్రం ఉంటే చాలదు. ఆ మనసులో ఉన్నటువంటి ఆ చైతన్య ప్రతిబింబ చైతన్యం యొక్క శక్తిది కళ్ళలోంచి ప్రసరించినప్పుడు, ఈ ప్రసరించిన ఆ శక్తి పోయి అది ఆ వస్తువుని ఆవరిస్తుందట. వృత్తి వ్యాప్తి అంటారు దీన్ని. ఆ తరువాత ఇదెంతసేపు జరుగుతుందండి? వెళుతుంది అట్లా. ఎంతసేపు వెళుతుందండి? వెళ్ళింది తెలియలేదు నాకు, అట్లా అడగకూడదు. అది వెళ్ళేది తెలియదు, ఎంతసేపు పడ్డదో. నేను చూపించటం ఆలస్యం, మీకు వెంటనే ఇదేంటని తెలిసిపోయింది. చూపించటం వెంటనే అంత స్పీడ్గా ఈ మనస్సు ద్రవ్యం అంశము పనిచేయటం, దాని తర్వాత ఇది. కానీ అదే నిద్రపోయేవాడి కళ్ళు తెరిచి కొంతమంది నిద్రపోతారు కదా, వాడి దగ్గరికి ముందుకెళ్ళి చూపిస్తే కళ్ళు లోపల చైతన్యమైనటువంటి ఆ మనస్సుతోటి కనెక్షన్ లేదు. ఆ మనస్సు నిద్రపోతున్నది కాబట్టి, కనెక్షన్ లేదు కాబట్టి ఏం తెలియలేదు కదా, ఏం తెలియలేదు. అలాగే వృత్తి వ్యాప్తి ఏర్పడాలి, వృత్తి జ్ఞానం రావాలి. అందుకని ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, అంతఃకరణ వృత్తి చ, అంతఃకరణంలో ఈ వృత్తి అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది? ఆ వృత్తి అంటే థాట్ అండి. వృత్తి అంటే వ్యవసాయ వృత్తి, తర్వాత చెప్పులు కుట్టే వృత్తి, బ్యాంకులో క్లర్క్ వృత్తి, ఆ వృత్తి కాదు ఇక్కడ. వృత్తి అంటే థాట్. ఈ సందర్భంలో వృత్తి అంతఃకరణంలో మనస్సులో ఆ వృత్తి ఇది ఎట్లా ఏర్పడింది? చితి ఛాయైక్యం ఆగత. చితి అంటే ఇక్కడ మనస్సు. ఇక్కడ ఈ సందర్భంలో చితి ఛాయ ఐక్యం, లేక చితి అంటే కాన్షియస్నెస్, ఒరిజినల్ కాన్షియస్నెస్ బింబం. దాంతో ఈ మనస్సు రిఫైన్డ్గా ఉంది కాబట్టి దాంతో తాదాత్మ్యమైంది. అయినప్పుడు అక్కడ ఏమవుతుంది? థాట్ ఫామ్ అవుతుంది. థాట్ అంటే ఏమిటి? ఒక కిరణం లాంటిది, ఒక తేజస్సు లాంటిది అనుకోండి. మీకు ఇది అర్థం కావటానికి
దక్షిణామూర్తి స్తోత్రములో శంకరాచార్యుల వారు చెప్పిన ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది. నానాఛిద్రఘటోదరస్థితమః దీపప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే అని ఉదాహరణ ఇస్తున్నారంటే అక్కడ ఒక కుండ ఉన్నది ఇలాంటిది. ఈ కుండకి ఒక 5 రంధ్రాలు ఉన్నాయి. 5 రంధ్రాలు. అక్కడ నానా ఛిద్ర అంటున్నారు. నానా అంటే అనేక రంధ్రాలు ఉన్నటువంటి అర్థం. మనకు 5 జ్ఞానేంద్రియాలు కాబట్టి 5 రంధ్రాలు. ఈ లోపల దీన్ని ఇట్లా బోర్లిచ్చో లేకపోతే ఇట్లా పెట్టో లోపల ఒక దీపం పెట్టాను. బెటర్ బోర్లిస్తే దీపం పెడితే ఈ 5 రంధ్రాల్లో నుంచి ఆ దీపము ఒక కాంతి లోపల మరి ప్రకాశిస్తున్నది కదా, దాని యొక్క వెలుతురు ఒక కిరణం మాత్రం అట్లా బయటికి వెళ్తుంది. అదే విధముగా ఈ చిత్ నేరుగా అది ఇక్కడెక్కడో ఉన్నది వెళ్ళటం కాదు. చిత్ అన్ని చోట్ల ఉన్నది. అంటే చిత్ అంటే అది బ్రహ్మం, అది ఎరుక అంతటా ఉంది. కాబట్టి ఇక్కడ ఛాయ అంటే ఏంటప్పుడు నీడ అంటే ఏంటి? ఇది డైరెక్ట్ కాదు, కానీ ఇది రిఫ్లెక్ట్ అయినటువంటి కాన్షియస్నెస్, ఆర్సి అంటాం. అర్థమైంది ఇప్పుడు మీకు? అలాగట ఇక్కడ చెప్తున్నారు. చితి ఛాయ ఐక్యం. ఇక్కడ లేక చితి ఛాయ అంటే ఏంటి? ఛాయ అంటేనే రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. మరి చితి అంటే మళ్ళీ కాన్షియస్నెస్ అంటే కాన్షియస్ ఎట్లా ఐక్యం అవుతుంది? కాన్షియస్ తోటి ఐక్యం అవ్వాల్సిన అవసరం లేదు. అది జడములో మీద పడి జడాన్ని చైతన్యం చేయాలి. కాబట్టి ఈ సందర్భంలో ఇక్కడ చితి అంటే మైండ్ అని తీసుకోవాలి. మైండ్లో ఏర్పడినటువంటి ఆ ప్రతిబింబము, ఛాయ, నీడ, ఆ 2 ఐక్యమై ఉన్నాయి. కాబట్టి ఒక థాట్ అనేటువంటిది ప్రొజెక్ట్ అవుతూ ఉండాలంటే అది మనస్సు ఉండాలి, ఆ చైతన్యం యొక్క ప్రతిబింబము అక్కడ ఉండాలి. చైతన్యం యొక్క ప్రతిబింబం ఉండాలి. ఎందుకు చైతన్యం యొక్క ప్రతిబింబం అంటారు? చైతన్యం అంతటా ఉంది కానీ మీకు ప్రశ్న వస్తుంది. అంతటా ఉంది బాబు, కానీ ఈ ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక మనస్సు, ఒక మనుషుడు నిద్రపోతున్నాడంటే మరి వాడి దగ్గర ఆ ఇన్స్ట్రుమెంట్లో ఆ చైతన్యం పనిచేయలేదే. ఇది చెప్పాము ఆల్రెడీ పాయింట్ని. ఇప్పుడు లైట్ అంతటా పడుతున్నది, నా ముఖం మీద, తల మీద, నా బట్టల మీద, వెనక బ్యాక్గ్రౌండ్ అన్ని మీద పడుతున్నది. కానీ మీకు ఎక్కడెక్కడైతే ఈ వస్తువులు ఉన్నాయో అక్కడ వెలుతురునే మీరు గమనిస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ చేతికి మధ్యలో నన్ను చూడకూడదు, వెలుతురు ఉంది. చేతి మీదే కాదు వెలుతురు, చేతికి పక్కన బయట కూడా ఉంది కదా. ఎలా? అనేక సార్లు చెప్పిన ఉదాహరణ. ఆకాశము కుండలోనూ ఉంది, బయట ఉంది. కానీ ఈ బయట ఉన్న ఆకాశాన్ని ఎవరు మనం గమనించట్లేదు. ఎక్కడ ఏదైనా వస్తువు ఉంటే దాన్నే చూస్తాం కదా. అలాగే లైట్ కూడా. అందుకని ఆకాశము, ప్రకాశం అనేటువంటివి చెప్పాను కదా, ரொம்ப బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఆత్మ, కాన్షియస్నెస్, ఎరుక అనేంటి ఏంటి అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి. అది వాళ్ళు అర్థం చేసుకోవాలి విచారణ ద్వారా. కాబట్టి ఇలా చిత్ ఛాయ ఐక్యం అయి ఆగత, ఐక్యం వచ్చేసింది. అప్పుడేమవుతుంది? ఇంకా ఆ తర్వాత వృత్తి, ఇప్పుడు అంశం ఉంది, థాట్స్. వాసన కల్పయేత్ స్వప్నే. స్వప్నము ఇది యాక్చువల్గా ముందు శ్లోకంలో చెప్పినటువంటి 3 అవస్థలు, కానీ ఇక్కడ 2 గురించి మాత్రం ఆయన ముఖ్యంగా తీసుకొని చెప్తున్నారు. ఎందుకంటే నిద్రావస్థ గురించి తర్వాత చెప్తారు. నిద్రావస్థలో మనకెవరికి సమస్యలు లేవు, ఎవరు దుఃఖపడట్లేదు. బాగా నిద్రపోయాడంటే వాడికి ఎక్కడ దుఃఖం ఉంది? ఎంత దుఃఖం ఉన్నా కూడా నిద్రపోయిన వాడికి దుఃఖం పోతుంది. ఉదాహరణ చెప్తారు, భయపడకండి.
ఒక చచ్చిపోయిన శవం మీద భర్త చచ్చిపోతే భార్య ఏడుస్తూ ఆ శవం మీద పట్టుకొని తల బాదుకుంటూ అట్లా ఉంటుంది. కానీ ఏడ్చి ఆ శవం మీదనే అట్లా చేతులు పెట్టి తల పెట్టి కొంచెంసేపు అట్లా నిద్రపోతే తను ఎవరు తెలీదు, దుఃఖము లేదు, శవము లేదు. చూడండి. కానీ మళ్ళీ నిద్రలోంచి వచ్చేస్తే ఈయన దుఃఖం వస్తుంది. కాబట్టి నిద్రలో ఎవరికి ప్రాబ్లం లేదు. సరే, దాని గురించి తర్వాత మాట్లాడతాం. ఇప్పుడు ఇక్కడ మొదట ఆ స్వప్నం అనేటువంటిది ఉన్నదే, అది అక్కడ అంతఃకరణము సగం మూసుకొని తనకు తానే సగం తెరుచుకొని చూసుకుంటుందని చెప్పాం కదా, అది గురించి. అక్కడ ఏమవుతుందంటే వాసనాహ కల్పయేత్ స్వప్నే. వాసనలు అంటే ఇక్కడ సెంటు అత్తరు వాసన కాదు, అగరబత్తి ఊదుతుల వాసన కాదు. వాసన అంటే సంస్కృతంలో టెక్నికల్ టర్మ్ ఏంటంటే పాత అనుభవాల యొక్క ఇంప్రింట్స్, దాని యొక్క అచ్చు మన మనస్సులో ఎక్కడో ఉంటుంది. ఈ స్వప్నం అనే దాంట్లోనే ఆ వాసనలన్నిటినీ మనం ఎక్కువ చూస్తాం. కొన్నిసార్లు స్వప్నం మూలం కూడా ఈ వాసనలన్నీ కరిగిపోతాయట, ఎగ్జాస్ట్ అవుతాయట. అన్నీ కాదు, కొన్ని. ఈ వాసనలు అసలు ఎన్ని రోజుల కిందటివండి, పాతవి, నిన్నటివా, పోయిన వారంవా, పోయిన నెలలోనా, పోయిన సంవత్సరం, అంటే పోయిన జన్మలో వాసన కూడా రావచ్చు. పోయిన జన్మ ఏంటి, పోయిన సృష్టి అంటే ఎన్నో యుగాలు అయ్యే ముందు నువ్వు ఇంకా ప్రళయం అయినా కూడా నువ్వు జీవుడిగానే సంచరిస్తున్నది ఈ సూక్ష్మ శరీరం. ప్రళయంలో అట్లా అణిగి ఉన్నా కూడా ఆ పూర్వ సృష్టిలో ఉన్నట్టు వాసన కూడా ఇక్కడ రావచ్చుట. అందుకనే పూర్వ సృష్టిలో వీడు రాక్షసుడుగా పుట్టి ఉంటే ఇక్కడ కలలో వీడికి పెద్ద పెద్ద పళ్ళు కూరలు వచ్చినట్లుగా కల రావచ్చు. ఎవరికి తెలుసు? తెలియదు ఎవరికి. కాబట్టి ఇలాగా ఆ వాసనాహ కల్పయేత్ స్వప్నే. అక్కడ దీన్ని ఇంకో ఉదాహరణగా ఎట్లా చెప్పాలంటే, కొంచెం కాలం ముందు ఉండేవి కదా అందరింట్లో, లేకపోతే అద్దెకి తెచ్చైనా చూస్తాం, విసిఆర్ అండ్ విసిపి రెండు ఉంటాయి దాంట్లోనే. ఒక దాంట్లో కొన్నిసార్లు కొన్ని సపరేట్గా ఉంటాయి. విసిపి అంటూ వీడియో క్యాసెట్ ప్లేయర్, విసిడి అంటే వీడియో క్యాసెట్ రికార్డర్. జాగ్రత్త అవస్థలో విసిఆర్ పనిచేస్తున్నది. ఇప్పుడు నిద్రపోయిన తర్వాత ఆ జాగ్రత్తలో రికార్డ్ అయినటువంటివి, జాగ్రత్త అంటే చెప్పాను కదా, ఎన్నో జన్మలకు ముందు కూడా అది ఎక్కడో ఉంటుంది మెమరీ. దానికి అంత మెమరీ అండి. ఆ మనస్సుకున్నంత మెమరీ పవరు ఇక్కడ లోకల్గా ఇప్పుడు కంప్యూటర్ ఏ మెమరీ బ్యాంకులో లేవు, ఉండదు. కాబట్టి అది అక్కడ స్టోర్ అయినదంత వాసన, అది ఇక్కడ తీసుకొచ్చి ప్రొజెక్ట్ చేసుకుంటుంది. ప్రొజెక్ట్ చేసి స్వప్నాన్ని చూస్తుంది. కాబట్టి వాసన అంటే అది అర్థమైంది. ఇప్పుడు వాసనః కల్పయేత్ స్వప్నే, అది స్వప్నం అంట 1.5 నిమిషం వస్తే పెద్ద స్వప్నంట, అంతకంటే ఎక్కువ ఉండదు. కానీ ఆ 1.5 నిమిషంలోనే స్వప్నంలో ఉన్నటువంటి ఆ టైం స్కేల్ వేరు, అది ఎంతో పెద్దదిగా ఉంటుంది. ఆ 1.5 నిమిషంలోనే ఎంతో కాలం జరిగిపోయి ఎన్నో అయిపోయినట్లు, అన్నీ ముగిసిపోయినట్లు కూడా మనకు అనుభవం రావచ్చు స్వప్నే. తర్వాత లేచిన తర్వాత బోధే అక్షైర్ విషయాన్ బహిః. నిద్ర లేచిన తర్వాత మెలకువలో కళ్ళు మొదలైన, చెప్పాను కదా, ఇప్పుడు 5 ఇంద్రియాలు ఉన్నాయి మనకు. 5 కూడా రంధ్రాలు లాంటివే. చూడండి, శరీరానికి కూడా అనేక రంధ్రాలు ఉన్నాయి. ఓకే, ఈ కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, తర్వాత చర్మం, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, ఈ 5 కూడా మెలుకున్నప్పుడు విషయాలని బయట చూస్తాయి. విషయాలని బహిః అంటే బయట. బయట అంటే ఏంటి?
ఎందుకు దీన్ని బయట అంటున్నారు? కళ అనేది మరి లోపల చూస్తున్నావుగా, కళ్ళు మూసుకొని ఎక్కడికి వెళ్లకుండా నువ్వు పడుకున్న రూమ్లోనే, పడుకున్న మంచం మీదనే నువ్వు నీ లోపలే నువ్వు చూసుకుంటున్నావు కాబట్టి అంత అది. మరి ఇది కళ్ళు తెరిచిన తర్వాత చూసేటువంటిది ఈ ఊరు, ఈ ఇల్లు వాకిళ్ళు, ఈ సూర్యుడు, నక్షత్రాలు, ఇవన్నీ బయట విషయాలన్నిటినీ చూస్తాం. బయట విషయాలన్నీ మనకు ఈ 5 ఇంద్రియ మూలముగా 5 రకాలుగా తెలుస్తాయి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ కదా అని చెప్పి ఇప్పుడు మనకు ఆ మనస్సు యొక్క అహంకారం ఉన్నటువంటి వృత్తి అంశం గురించి మనకు వివరించి చెప్పాడు. ఇక్కడ చెప్పలేదు, కానీ ఒక 2 పాయింట్స్ నేను చెప్తాను. నిద్రలో మరి ఏమిటండి అని ప్రశ్న వస్తుంది. ఇప్పుడు నిద్రలో అసలు మనస్సు ఉందా లేదా, దాంట్లో వృత్తులు ఉన్నాయా, థాట్స్ ఉన్నాయా లేదా అంటే నిద్రలో కూడా డీప్ స్లీప్లో కూడా మినిమల్ థాట్స్ ఉంటాయిట. దాంట్లో మినిమల్ అంటే ఎత్తున నేను చెప్పలేము ఎన్నని, కానీ అక్కడ నాకు ఏమి తెలియదు అని చెప్పేటువంటిది, అంటే అభావము, ఏమీ లేదు, శూన్యం, ఏమీ లేదు అనేది కూడా ఒక వృత్తే. ఏమీ లేదు అనేటువంటిది తెలుసుకునేటువంటిది కూడా ఒక మనోవృత్తి. అభావం కూడా వృత్తి. ఇది ఎక్స్ట్రా పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. అభావం కూడా థాట్ కాబట్టి ఒక అనుభవమే అది కూడా. లేకపోతే నాకు ఎట్లా తెలుస్తుంది? ఏమీ లేదనేటువంటిది నాకు ఎలా తెలుస్తున్నది? అది కూడా ఒక వృత్తి రూపంలోనే. అందుకని పతంజలి యోగ సూత్రంలో నిద్ర కూడా ఆయన ఒక వృత్తిగానే చెప్పారు. రిఫ్లెక్ట్. అప్పుడు ఇప్పుడు ఏమర్థం చేసుకోవాలి? ఎక్స్పీరియన్స్, ఏదైనా అనుభవం అంటే అది ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండదు, మిక్స్చర్ అని అర్థం చేసుకోవాలి. ఏం మిక్స్చర్ అండి? మా ఊర్లో స్వీట్ షాప్లో దొరికే మిక్స్చరా? ఇక్కడ మిక్స్చర్ ఆఫ్ ది వృత్తి, థాట్ ప్లస్ కాన్షియస్నెస్. థాట్ ప్లస్ కాన్షియస్నెస్. ఏం కాన్షియస్నెస్? రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. అది మర్చిపోకూడదు. ఈ రెండు కలిసినప్పుడేనే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇది ఒక్కటొకటిగా ఉంటే ఎక్స్పీరియన్స్ ఉండనే ఉండదు. చూసారా? కానీ ఆ నిద్రలో వేరే ఏమి ఎక్స్పీరియన్స్ లేవు, నాకేమి తెలియదు అనే ఒక అనుభవం ఉంది చూడండి, అది కూడా ఒక వృత్తి అంశమే. కాబట్టి అది గుర్తుంచుకోవాలి. ఈ అభావ వృత్తి అనేది ఉంది చూసారా, ఇప్పుడు చెప్తున్నాను, ఏమి లేదు, ఏమి తెలియదు అనేటువంటి దీన్నే ఏమని పిలుస్తారంటే అవిద్యా వృత్తి, లేక కారణ శరీర వృత్తి, లేక నిద్రా వృత్తి అంటారు. అర్థమైందా? సరే, తర్వాత ఈ విషయాన్ని చెప్పి ఇక్కడ ఈ శ్లోకంలో ఒక వర్డ్, శబ్దం, అది ముఖ్యం. దాన్ని ఇప్పుడు వివరిస్తాను 12వ శ్లోకానికి వెళ్ళిన తర్వాత. ఇక్కడ విషయాన్ అనేది ఇక్కడ అర్థం ఏమిటంటే, కళలోనైతే నేను ప్రొజెక్ట్ చేశాను అని చెప్పచ్చు, కానీ మెలకువలో కూడా ఇక్కడ కూడా ప్రొజెక్ట్ చేశాను విషయానని చెప్పచ్చా? అక్కడ డిస్ప్లే చేశాను, ప్రొజెక్ట్ చేశానని. కానీ బయట మెలకు వచ్చిన తర్వాత ఈ ప్రపంచాన్ని నేను ప్రొజెక్ట్ చేశానా? అసలు శాస్త్రం మరి అక్కడ ప్రశ్నిస్తుంది. ఎందుకంటే నువ్వు నిద్ర లేచిన వెంటనే అవన్నీ ఉన్నాయి.
అది మాత్రమే కాదు, నాకు బాగా తెలుసు, నేను వీటి వేటిని కూడా నేను క్రియేట్ చేయలేదు, ప్రొజెక్ట్ చేయలేదు. కలలో అంటే నేను నాలోనే, నా మనసు ద్వారానే నేను అన్ని చూసుకొని ఉంటున్నాను కాబట్టి, ఇక్కడ ఈయన ఉద్దేశంలో ఇప్పుడు ఏంటంటే, కల్పయేత్ అనే పదం చూసారా? బయట కూడా బాబు మేలుకున్న తర్వాత కూడా ఈ 5 ఇంద్రియముల మూలముగా ఆ విషయాలన్నిటినీ బయట కల్పించుకుంటుందని అర్థం. కల్పయేత్ అనేటువంటిది రెండిటికి, స్వప్నానికి దీనికి తీసుకుంటే. అది ఎట్లా అండి అని ప్రశ్న వస్తుంది, సందేహం వస్తుంది. దానిని మనం తీర్చాలి. ఇక్కడ ఆచార్యుల వారు దాని గురించి నేరుగా వివరంగా అంత చెప్పలేదు, కానీ మనకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సరే, 12వ శ్లోకం. మనోహం కృత్యుపాదానం లింగమేకం జడాత్మకం అవస్థాత్రయమన్వేతి జాయతే మ్రియతే తథా. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఇదంతా విన్న తర్వాత క్వశ్చన్ వస్తుంది మనస్సులో. అసలు ఎవరు నిజముగా ఈ ఎక్స్పీరియన్స్ చేస్తున్నది? ఈ 3 రకాలైనటువంటి అవస్థలను, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ అండ్ నిద్రావస్థను, ఈ 3 రకాల శరీరాలు, జాగ్రత్త శరీరం, స్వప్న శరీరం అండ్ కారణ శరీరం అని సందేహం వస్తుంది. దానికి బదులు చెప్పటానికి ఇక్కడ ఒక చక్కటి విషయాన్ని వివరిస్తున్నారు. ఈ వివరణం ఇది ఒక మనకు ప్రిపరేటరీ స్టెప్. దేనికంటే రాబోయే శ్లోకాల్లో, లేటర్ పోర్షన్లో ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది, అర్థమవుతుంది. అసలు ఈ సూక్ష్మ శరీరం అనేటువంటిది నిజమా? అది ఎంత నిజము? మరి ఇప్పుడు ఇక్కడ సూక్ష్మ శరీరం అంటే మనస్సు, అహంకారం అన్నారు. దాంట్లో ప్రతిబింబం ఏర్పడితేనే అది పనిచేస్తుంది అన్నారు, దాన్ని జడం అన్నారు. మరి శరీరము చనిపోతుంది, ఇక్కడ కాలుస్తారు, పూడుస్తారు. మరి అప్పుడు ఆ మనస్సు, బుద్ధికి ఏమవుతున్నది అనే సందేహం వస్తుంది. కాబట్టి ఇది నిజమా లేక అబద్ధమా? నిజమైతే అది ఎంత నిజము, అబద్ధమైతే అది ఎంత అబద్ధము అని తెలియాలి. ఇప్పుడు నేను మొదట్లో మీకు ఇప్పుడు ఈరోజు చెప్పినటువంటి ఆ 3వ గుర్తింపు, ఆధ్యాత్మిక ఐడెంటిఫికేషన్ ఆర్ పారమార్థిక ఐడెంటిఫికేషన్, స్పిరిచువల్ ఐడెంటిఫికేషన్ చెప్పాను కదా, దానికి ఇక్కడ నుంచి మనకు సమాధానం దొరుకుతుంది, విచారణ మొదలవుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే శ్లోకంలో, మనః అహం కృతి ఉపాదానం. సో మనస్సు, దాంట్లో ఏర్పడినటువంటి ఆ చిదాభాసము లేక ప్రతిబింబము, ఆ ప్రతిబింబముని అహంకారం అని అంటాము. ఆ మనస్సు, అహంకారం అనేటువంటివి ఉపాదానం అంటే ఆధారముగా పెట్టుకొని ఒక లింగ శరీరం అని ఒకటి ఉన్నది, అది జడాత్మకము. క్లియర్గా చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు మనస్సు, బుద్ధి అని మాట్లాడుతున్నామో, ఏదైతే మనము వృత్యాంశము, ద్రవ్యాంశం అని మాట్లాడామో, ఏదైతే చిదాభాసం అని చెప్తారో శాస్త్రంలో, ఏదైతే జీవుడని మనం అనుకుంటూ మాట్లాడుతుంటామో, దానికి ఇక్కడ కొత్త పేరిస్తున్నారు, లింగం. లింగం అని ఎందుకు చెప్పారు చెప్తాను అర్థం. మొదట్లో చూడండి, ఈ శ్లోకం అర్థాన్ని రఫ్గా మొదట్లో చెప్పేస్తాను. ఇప్పుడు లింగ శరీరం అని ఒకటి ఉన్నది, అది జడము. లింగ శరీరంకి ఏంటి? దాంట్లో మనస్సు ఉంది, అహంకారం ఉంది. అంటే జడమైనటువంటి ద్రవ్య పదార్థం ఉన్నది, వృత్తి రూపమైనటువంటి చైతన్య పదార్థం ఉన్నది, రెండు కలిసినటువంటిది.
ఆ రెండింటిని ఆధారముగా పెట్టుకొని మిక్చర్గా ఉన్నటువంటిదే లింగ దేహము, లింగ శరీరము లేక. ఈ అప్పుడు ఏమవుతుందిట, ఈ అవస్థాత్రయములన్నిటినీ కూడా అవస్థాత్రయం అన్వేతి, ఈ 3 అవస్థలను అది అనుభవిస్తూ మారుతూ కొంచెంసేపు నిద్ర, కొంచెంసేపు కళ, కొంచెంసేపు మెలకువ, మళ్ళీ నిద్ర, మళ్ళీ కళ, మళ్ళీ మెలకువ, మళ్ళీ నిద్ర. ఇలా ఈ 3 అవస్థల్లో ఇలా ఈ లింగ శరీరము మూడిటిని మారి మారి అనుభవిస్తున్నది. ఇది మెలకుగా స్వప్నము మెలకులో ఉన్నప్పుడేమో ఇది బతికున్నట్లుగా కనిపెడుతుంది, నిద్రలో వెళితేనేమో చచ్చిపోయినట్టుగా కనపడుతుంది. చచ్చిపోవటం అంటే టెంపరీగా లేదుగా. ఇక్కడ జాయతే మ్రియతే అని చెప్పే 2 పదాలను 2 దృష్టికోణంలో చూద్దాం మనం. ఒకటేమిటంటే నిద్ర అంటే డెత్ లాంటిదే. నిద్ర మనసు లేదు కదా మరి, అక్కడ నిద్రలో లయించిపోతే మరణం, నిద్రలోంచి మేలుకుంటే మరలా పుట్టుక. సో జాయతి మ్రియతే, పుడుతున్నది, చచ్చిపోతున్నది. ఓకే, చచ్చిపోతున్నదంటే భయపడకూడదు. అది మాత్రమే కాదు, ఒకవేళ నువ్వు అనుకుంటున్నట్లుగా వాడు పడుకున్నాడండి, నిద్రపోయాడు, కానీ మళ్ళీ లేవలేదు, అంతే, ఇంకా ఆ తర్వాత శ్వాస లేదు, ప్రాణం లేదు, ఏం లేదు, ఒళ్ళు చల్లబడిపోయింది, కాబట్టి మేము ఇంకా అతన్ని తీసుకెళ్ళి క్రియలు చేయాలి కదా, చచ్చిపోయిన వాళ్ళని అట్లాగే చేస్తాం. మరి ఇప్పుడు ఎవరు చచ్చిపోయినారు, ఎవరు పుడుతున్నారు? ఇంక ఈ చచ్చిపోయినాడంటే శరీరం మనం చూస్తున్నాం, చెప్పాను కదా, తగలబెడతారు లేకపోతే మట్టిలో పూర్తి చేస్తారంటే, అంతటితోటి ఈ లింగదేహం కూడా అది మొత్తం భస్మమైపోయిందా, లేక మళ్ళీ ఇది ఎక్కడికైనా వెళుతుందా? ఇక్కడ 3 అవస్థల్ని చూడటమే కాదు, ఆ తర్వాత చచ్చిపోతుంది, పుడుతుంది అంటున్నారు. అప్పుడు ఈ పుట్టుక చావు అనేటువంటిది మనం ఏదైతే అనుకుంటున్నామో అది లింగ దేహమునకు మాత్రమే. లింగ దేహము కళ్ళకి కనపడపోయినా కూడా అది ఒక జడ పదార్థము, ప్రతిబింబమును తీసుకొని అదొక అహంకారమును, ఇండివిజువాలిటీని క్రియేట్ చేసుకున్నదే. దానికి ఎంత శక్తి ఉన్నదంటే ఈ శరీరము, ఈ ఉపాధి దానికి సదుపాయముగా అనుగుణముగా లేదు జీవించుటకు, ఉపయోగించుటకని తెలిస్తే ఇంకా ఆ టైం వచ్చినప్పుడు అది దీన్ని వదిలేస్తుందిట. వదిలేసి అది మాత్రం సపరేట్ అవుతుంది. ప్రయాణం చేస్తుందా, ఎక్కడికి పోతుందా, అది వేరే విషయం. శరీరం నుంచి సపరేట్ అయింది. అప్పుడు ఏమర్థం అవుతుంది మనకు? లింగదేహము యొక్క ఐడెంటిఫికేషన్, తాదాత్మ్యం స్థూల శరీరంతో జరిగితే అది పుట్టుక. లింగ శరీరం యొక్క తాదాత్మ్యము స్థూల దేహముతో నుంచి తెగిపోతే అది మరణం. కాబట్టి నిజముగా నేను అని అనుకుంటున్నటువంటి అహంకారమైనటువంటి ఈ ఉందే భావం, అది మరణించట్లేదు. అది ఊరికినే శరీరాన్ని వదిలేస్తున్నది. అప్పుడు శరీరం, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము సంబంధం ఉన్నట్లుగా పనిచేస్తున్నాయి, కానీ నిజముగా అవి అటాచ్ చేయలేవు. టెంపరీగా అటాచ్ చేయలేవు. ఈ 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఈ శరీరం ముసలిదై దీనికి శక్తి ఉన్నంత వరకు, ఇది శక్తి ఉడికిపోయి ముసలితనం వచ్చి ఇంకేది క్షీణించిపోస్తే ఆ సూక్ష్మ శరీరం మాత్రం అది విడిపోతుంది. సూక్ష్మ శరీరం అది దానికి వయస్సు అవటమో లేక ముసలితనం రావటమో అవేమి ఉండవు. మరణించటం కూడా లేదు దానికి. సరేనా? ఇప్పుడు ఈ స్టేజ్లో తర్వాత చూస్తాం దాని కథ అసలు ఏమిటని.
అప్పుడు అందుకని ఇక్కడ చెప్తున్నారు, అది పుడుతుంది మరియు చచ్చిపోతుంది. పుట్టినప్పుడు ఏమవుతుంది, ఈ 3 అవస్థలని ఇట్లా అనుభవించి కొన్ని సంవత్సరాలు ఇట్లా ఈ లోకంలో సుఖ దుఃఖాలను అనుభవిస్తూ లాభ నష్టాలను అనుభవిస్తూ ఉంటుంది. సరేనా? ఇప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని విశ్లేషణ చేస్తాం కొంచెం. ఏమిటంటే ఆ ముందు శ్లోకంలో చెప్పాను కదా, ఇప్పుడు సృష్టి అనేటువంటిది కలలో అయితే నేనే సృష్టించుకున్నాను అని అంటే సబబుగా ఉన్నది. మరి మెలకు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ప్రొజెక్ట్ చేయబడిన కల్పయేత్ అంటున్నారు. బయట అవి నేనెక్కడండి కల్పించాను, నేను సృష్టి చేయలేదే అంటావు. కరెక్టే, నువ్వు సృష్టి చేయలేదు. మరి అప్పుడు ప్రొజెక్ట్ చేశారని ఎందుకు అంటున్నారంటే అక్కడ అర్థం ఏమిటంటే కళలో ప్రొజెక్ట్ చేసింది అనేది వాసనలు, అది అర్థమవుతుంది. ముందున్నటువంటి ఫిలిం ఆల్రెడీ ప్లే చేశారు అక్కడ. కానీ ఇక్కడ ప్రొజెక్ట్ చేసిందంటే అర్థం ఎట్లా నాకు అవుతుంది, అది ఎట్లా ఒప్పుకోవాలంటే ఇక్కడ ప్రొజెక్ట్ చేయడం అంటే ఈశ్వరుడు సృష్టి చేశాడు. సమష్టి ప్రపంచం మొత్తం, స్థూల ప్రపంచం మొత్తం ఈశ్వరుడి చేత తన యొక్క మాయాశక్తి ద్వారా ఆయన సృష్టించాడు, క్రియేట్ చేశాడు. ఇప్పుడు దాన్ని నువ్వు ఈశ్వరుడు సృష్టించిన సృష్టిని నువ్వు దానిగా చూస్తే అది దాంట్లో బాధ లేదు, దాంట్లో ఏ బాధ లేదు, ఏ దుఃఖము లేదు, ఏ సమస్య లేదు. కానీ ఎప్పుడైతే నువ్వు ఈశ్వరుని యొక్క సృష్టిని చూసి నువ్వు దాంట్లో ఏం చేస్తున్నావంటే నువ్వు సొంతముగా నీకు తగినట్టుగా ప్రొజెక్ట్ చేసి చూస్తున్నావు దాన్ని. అర్థమైందా? అప్పుడు అట్లా ప్రొజెక్ట్ చేసి చూసినప్పుడు ఏం చేస్తావు నువ్వు, దృశ్య ఈశ్వర సృష్టి ఏమో దాంట్లో రాగద్వేషాలు లేవు, దాంట్లో ఏ ప్రాబ్లమ్స్ లేవు నిజముగా. కానీ జీవుడు అయినటువంటి నువ్వు ఎప్పుడైతే ఆ ఈశ్వర సృష్టిని చూస్తున్నావో నువ్వు దాన్ని భోగ్య ప్రపంచముగా చూస్తున్నావు. అప్పుడు జీవుడిగా నువ్వు చూసేటువంటిది భోగ్య దృష్టి ప్రపంచం, భోగ్య సృష్టి నువ్వు చూస్తున్నావు. కానీ ఈశ్వరుడు జస్ట్ సృష్టించాడంతే. అప్పుడు ఈశ్వర సృష్టిని ఈశ్వర సృష్టిగా చూడకుండా రాగద్వేషములతోటి ఎవరైతే ఆ ఈశ్వర సృష్టిని చూస్తాడో దాన్ని కల్పయేత్, ప్రొజెక్టింగ్, యు ఆర్ ప్రొజెక్టింగ్ అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఆ ప్రొజెక్ట్ చేసినందువల్ల రాగద్వేషాలతో చూడటం వల్ల ఏమవుతున్నది, అక్కడ అహంకారము మమకారము స్ట్రాంగ్గా అక్కడ తలలేపాయి. ఈ అహంకార మమకారములు రాగద్వేషాలతో ఈ జీవుడు, ఈ మనస్సు అహంకారం అలా ప్రొజెక్ట్ చేసుకుని అలా చూడటమే దాని పేరు సంసారము. అర్థమైందా? సంసారం అంటే బంధము. కానీ జ్ఞాని ఈ పైన చెప్పినటువంటి రాగద్వేషము అహంకార మమకారముల నుంచి అతడు విడిపించబడినవాడు, అతడికి లేవు. కాబట్టి అతడు అసంసారి, అతడు అజ్ఞాని కాదు, జ్ఞాని. అప్పుడు మోక్షం అంటే ఏమిటి? జస్ట్ సైడ్ పాయింట్ ఇక్కడ ఇది. మోక్షం అంటున్నారు కదండి, మరి జ్ఞానం అంటే మోక్షం వస్తున్న వాడిని జ్ఞాని అంటాం. జ్ఞాని మోక్షం అంటే ఏమిటంటే జ్ఞానం, కన్వర్టింగ్ దిస్ భోగ్య ప్రపంచం ఇంటూ దృశ్య ప్రపంచం. నీ దృష్టిని, నీ చూసే విధానాన్ని, దృష్టికోణమును నువ్వు భోగ్య ప్రపంచముగా చూడకుండా, రాగద్వేషాలతో చూడకుండా
అహంకార మమకారాలతో చూడకుండా నువ్వు దాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూసావంటే, దాన్ని దృశ్య ప్రపంచముగా చూసావంటే, ఆ జ్ఞానముని, ఆ చూడగలిగిన శక్తిని మోక్షం అంటారు. కాబట్టి ఈశ్వర సృష్టిలో ఒక్క ప్రశ్న కూడా, ఒక సమస్య కూడా లేదు. ఈశ్వరుడికి ప్రశ్నే లేదు. ఎందుకంటే ఈశ్వరుడికి రాగద్వేషాలు లేవు. కానీ ఎప్పుడు జీవుడు దాన్ని అందుకని ఏం చెప్తారంటే సహజంగా ఇంగ్లీష్‌లో పర్సెప్షన్‌లో ప్రాబ్లమ్ లేదండి. కళ్ళు తెరిస్తే కళ్ళు అన్ని రంగుల్ని చూస్తాయి. అవి బాగా పనిచేస్తుంటే. ముక్కు పనిచేసినంత వరకు ఉండే వాసనలు చూస్తాయి. కానీ ఆ కళ్ళు తర్వాత నాకు ఈ రంగు నచ్చింది, ఇది నాకు నచ్చలేదు, ఐ హేట్ ఇట్, ఐ లైక్ ఇట్, ఇవన్నీ ఈశ్వరుడు సృష్టి. ఇవన్నీ నీ ప్రొజెక్షన్‌లు. అందుకని పర్సెప్షన్‌లో ప్రాబ్లమ్ లేదు. ప్రొజెక్షన్‌లోద అన్ని ప్రాబ్లమ్‌లు. ఈ పాయింట్‌ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఆచార్యులుగా అంత వివరంగా చెప్పలేనా, ఇది మనకు రాబోయే శ్లోకాల్లో ఈ విషయం బాగా ఉపయోగపడుతుంది. అందుకని చెప్తున్నాను. ఈ విధంగా ఈ యొక్క లింగ శరీరం అనేది ఇంట్రడ్యూస్ చేశారు. మాట్లాడినదే క్లియర్‌గా ఒక పేరు ఇచ్చారు దానికి. ఎందుకు దీన్ని లింగ శరీరం అంటారు? లింగం అంటే సంస్కృతంలో లింగయతే అనేన ఇది లింగః. ఏది ఉనకు పల రకములు, అనేక రకములుగా నిన్ను నీకు ఒక ఇండికేటర్‌గా ఉండి, మార్గముగా ఉండి, దాన్ని చూపిస్తుందో, దాన్ని తెలియజేస్తుంది. దేన్ని తెలియజేస్తుంది? ఏదో సత్యమును తెలియజేస్తుంది. కాబట్టి అది లింగము, ఇండికేటర్ అంటారు. అర్థమైందా? తర్వాత లింగం అంటే లీయతి. ఈ రాగద్వేషము, అహంకారములు ఎక్కడ కనుమరుగైపోయి కరిగిపోతాయో, ఆ కరిగిపోవటానికి నీకు ఈ సూక్ష్మ దేహమే, ఈ మనస్సే కదా. ఇప్పుడు ఏ మనస్సు పెట్టి మీరు వింటున్నారు క్లాస్? శాస్త్రం విన్న తర్వాత నేను బ్రహ్మమని చెప్పటం కానీ, నేను ఆత్మనని తెలుసుకుంటా, ఈ దృగ్దృశ్యం అర్థం చేసి, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? మనస్సే చేస్తున్నారు. కాబట్టి మనస్సే, నువ్వు దాన్ని ఇలా విని ఉపయోగిస్తే అదే నీకు సత్యమును, పారమార్థిక ఐడెంటిటీ, దర్శనమును ఇస్తుంది. అదే మనస్సు నువ్వు దాన్ని వివేకముతో ఉపయోగించకపోతే అది నీకు ఈ జడమైనటువంటి లోకమునే చూపిస్తూ నిన్ను ఏమారుస్తుంది, మాయ చేస్తుంది, నిన్ను మోసగిస్తుంది. కాబట్టి లింగయతే, ఇట్ షోస్. అందుకనే శివలింగం అంటాం కదా. ఆ లింగం అనేటువంటి ఆ నల్లటి, ఇట్లా హాఫ్ సర్కిల్ గా ఉండేటువంటి ఆ రాయి, ఆ సింబల్ ఆలంబన, అదేంటి? శివుడిని తెలియజేస్తుంది. శివుడికి అది ప్రతీకము. అలాగే ఇక్కడ ఇంగ్లీష్లో చెప్పాలంటే లింగదేహం అంటే సూక్ష్మ శరీరం, ఇంకా లేక సటిల్ బాడీ అంటారు. అర్థమైందా? బట్ ఈ లింగం అనేటువంటి వార్త టెక్నికల్ టర్మ్. లింగదేహం సూక్ష్మమైనది కానీ కూడా సటిల్ బాడీ. సరే, ఎనీహౌ, మొత్తానికి ఈ జీవుడికి పేరే లింగదేహము. ఇతడు ఈ లింగదేహమే ప్రయాణం చేస్తుంది. ప్రయాణం అంటే మరొక శరీరం నుంచి మరొక శరీరానికి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి అని గీతలో భగవంతుడు చెప్పినట్లుగా, అప్పుడు ఈ శ్లోకము ద్వారా మనముంది నిర్మమః నిరహంకార. భగవద్గీతలో భగవంతుడే మళ్ళీ. సో ఈశ్వర సృష్టిగా చూడటానికి పేరు జ్ఞానము. అహంకార మమకారాలని వాటికి ఎక్కడ దోవివ్వకుండా, చోటివ్వకుండా, రాగద్వేషాలకు చోటివ్వకుండా నువ్వు ఓన్లీ పర్సెప్షన్ మాత్రమే చేస్తావు. ప్రొజెక్షను ఏదీ చేయలేదు. ప్రొజెక్షన్ చేయనక్కర్లేదు. అలా చేస్తే అటువంటి ఆ జ్ఞాని గురించి చెప్పేటప్పుడు గీతలో ఇదే విషయాన్ని భగవంతుడు చెప్తాడక.
నిర్మమో నిరహంకారః సమదుఃఖః సుఖక్షమీ సంతుష్టः సతతం యోగి నిర్యోగక్షేమ ఆత్మవాన్. చూడండి. కాబట్టి ఈ విధముగా ఇది తెలుసుకోవటం మాత్రమే, ఈ విషయాన్ని చక్కగా తెలివితోటి బాగా వివేకముతోటి తెలుసుకోవాలి. క్లియర్గా తెలుసుకోవటమే మోక్షము. ఇది తప్ప మరొక మార్గము లేదు, అది తెలుసుకోవాలి. ఇది కష్టముగా ఉందండి, కష్టముగా ఉన్నా సరే వేరొక మార్గము లేదు అని చెప్పి దీన్నే పట్టుకోవాలి. చాలా మందికి ఆ పట్టుకునే ఓపిక, శక్తి, దృఢ విశ్వాసము, భక్తి శ్రద్ధలు ఉండవు. వాళ్ళు లేట్ అవుతుంది, ఈ సత్యాన్ని తెలుసుకోలేరు. ఇలాగా ఈ 12వ శ్లోకంలో దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అసలు లింగ శరీరం కూడా అది ప్రయాణం చేస్తుంది అన్నారు కదండి. ఎంతకాలం ప్రయాణం చేస్తుంది, ఎప్పుడు ముగిస్తుంది, అది ఎప్పుడు ప్రారంభమైంది, ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. అది మళ్ళీ ప్రయాణం చేసిందంటే దానికి కర్మఫలాలు, కర్మబంధం ఉన్నదంటే, ఆ వాసనలు ఉన్నాయి అంటే మరలా శరీరం తీసుకుంటుంది. ఇది ఎవరు మీకు తెలుసా అండి, మీరు చూశారంటే? నాకు తెలియదు, నేను చూడలేదు. శాస్త్రం చెప్తుంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, నువ్వు నమ్మితే నమ్ము, నువ్వు బాగుపడతావు. శాస్త్రాన్ని నమ్మి ఎవరు చెడిపోరు, గుర్తుంచుకోండి. లోకంలో ఎవరో చెప్పేవి, ఏవేవో మతాలు చెప్పేవి, శాస్త్రమును ఆధారము పెట్టుకోకుండా, శాస్త్రమును దర్పణముగా పెట్టుకోకుండా మాట్లాడే వాళ్ళ మాటలు విన్నారంటే మీరు మోసపోతారు. శాస్త్రము మనల్ని ఎంతో మనకు శ్రేయస్సు కలిగించాలని ఆశపడుతూ చెప్తున్నది. అందుకని ఈ నమ్మకం ఉండటమే, దాన్నే శ్రద్ధ అంటాం. మనకి నమ్మకం అనం, భక్తి అంటాం. సరే, ఇప్పుడు 13వ శ్లోకం నుంచి 21వ శ్లోకం వరకు అసలు ఇది ఎంత నిజమంటారా అంటే, ఇది ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసి చెప్పింది లింగదేహము కానీ, ఈ మనోబుద్ధి, ఈ రిఫ్లెక్షన్ కానీ, ఇవన్నీ నిజమా అండి? ఈ బాహ్య ప్రపంచం నిజమా? ఏది నిజము? మనకు అదే గల ముఖ్యం కావాలి. ఏది నిజము, ఏది అబద్ధము, ఆ నిజము ఎంత నిజము, ఈ అబద్ధము ఎంత అబద్ధము, అది తెలియాలంటే శాస్త్రం మొదట్లో ఇలా అన్నిటిని ఇంట్రడ్యూస్ చేస్తూ అసలు ఇదంతా, ఈ లింగదేహము, స్థూలదేహము, ఈ ప్రపంచము, జగత్తు, ఈ జడము కనపడేదంతా, అదంతా ఏమిటంటే అది మొత్తం కల్పితమే, మొత్తం మాయయా. ఇప్పుడు మాయను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి చాలా క్లియర్గా 21వ శ్లోకం వరకు వివరిస్తారు. ఇదంతా కూడా మాయ వలనే. ఈ పర్సెప్షన్గా ఉండకుండా ఎందుకు ప్రొజెక్షన్ అవుతున్నది? అసలు ఈ పర్సెప్షన్ కూడా నిజమైనదా? పర్సీవర్, చూసేవాడు నిజమా, చూడబడేది నిజమా? అప్పుడు అట్లా అని ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. అంటే ఏమి చెప్పబోతున్నారు ఈ శ్లోకాలలో? సంసార బంధమును గురించి చెప్పి, ఆ సంసార బంధములో నుంచి ముక్తి, విడుదలకు కూడా మార్గం చెప్పాలి. రెండు చెప్పాలి. ఉన్న దోషము చెప్పాలి, అబద్ధం ఏమిటనేది చెప్పాలి. ఇక్కడ అబద్ధం అంటే మామూలుగా దీన్ని సంస్కృతంలో అయితే మిథ్య అంటారు, మాయ అంటారు. ఇప్పుడు 13వ శ్లోకాన్ని చదువుతాను, జస్ట్ 2-3 లైన్లు చెప్తా. శక్తిద్వయం హి మాయాయాః విక్షేపావృతిరూపకం విక్షేపశక్తిలింగాది బ్రహ్మాండాంతం జగత్ సృజేత్. అక్కడ లింగదేహముల గురించి మాట్లాడుతూ 3 శరీరాలు, 3 దేహాలు, ఇదంతా మనకి తెలిసిన విషయమే కాబట్టి ఓకే. ఇక్కడి నుంచి మనకి ఇంకా తెలియని అదృష్ట విషయం ఏమిటది? ప్రయాణం చేస్తుంది లింగదేహం అనేది మనం ఎవరూ చూడలేదు, అది చూడలేము కూడా. చూడలేనంత మాత్రాన అది నువ్వు లేదని చెప్పలేవు.
మరి అప్పుడు ఎవరు ఏంటంటే ఆధారం అంటే సైన్స్ ఏమైనా దాన్ని నిరూపిస్తుందంటే సైన్స్ నిరూపించలేదు, నిరూపించే శక్తి దానికి లేదు. మరి ఎవరంటే సైన్స్ ఎందుకు? మీకు ఆల్రెడీ ఈ విషయాలన్నిటినీ చక్కగా వివరించి వేదాల్లో చెప్పబడింది. వేదములు అందుకే కదా ఉన్నాయి. అందుకేగా వేదాల్ని నమ్మంటున్నాం. అందుకనేగా వైదికుడిగా ఉండు, వైదిక ధర్మంలో నడువు అని చెప్తున్నాం. నడిస్తే నీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. అది మాత్రమే కాదు, నీ జీవితానికి ఒక సార్థకతము ఏర్పడుతుంది. నువ్వు బ్రహ్మజ్ఞాని అయిపోతావు, బ్రహ్మమే అయిపోతావు, ఆనందముగా ఉండొచ్చు. ఇప్పుడు ఉండొచ్చు, ఎప్పుడు ఉండొచ్చు. ఎందుకంటే నీ స్వరూపమే ఆనందం. అప్పుడు నువ్వు అనుసరించాలి. అప్పుడు మరి ఇప్పుడు మాయను గురించి తీసుకొచ్చారు మధ్యలో. ఎందుకంటే ఇన్ని చెప్తున్నామే, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ఇవన్నీ అసలు కల్పితములే అని ప్రూవ్ చేయాలి. మొదట ఉన్నట్లుగా చెప్తుంది శాస్త్రం. దీన్ని అధ్యారోపము అంటారు. తర్వాత అపవాదం అంటే ఇవన్నీ ఏది లేవు అని చెప్పాలి. ఎందుకంటే మనకు తెలిసింది, మనకు ఉన్నాయని నమ్ముతున్నవి ఇవే కదా. ఈ లోకాన్ని ఉన్నదని నమ్ముతున్నాం, ఈ శరీరం ఉన్నదని నమ్ముతున్నాం. మరి దీని గురించేగా చెప్పాలి. నాకు మనస్సు ఉందండి, నా మనసు బాధగా ఉందండి, నా మనసు బాగా అర్థమైందండి, నాకు ఇన్ని ఉన్నాయి కదా. నీకేవైతే తెలుసో ఆ తెలిసినవి చెప్పి వాటిని గురించి వివరించి వాటి యొక్క స్వరూపాన్ని, వాటి యొక్క పనులను అవన్నీ చెప్పి తరువాత అసలు ఇవన్నిటికీ కారణం ఎక్కడున్నదనే చెప్పాలి. ఆ కారణం ఏమిటి తెలుసుకున్నావంటే ఈ కార్యం మొత్తం నీకు అర్థమైపోతుంది. అప్పుడు ఆ కారణం చెప్పటానికి మధ్యలో మాయ అనేటువంటిది ఒకటి ఇంట్రడ్యూస్ చేయబడుతున్నది. ఈ మాయ అంటే ఏమిటి, ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటి, ఇవన్నీ కూడా మనం వచ్చే సత్సంగంలో విందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.